హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ Gowrifasionsnpt. హాయ్ అండి, ఈరోజు బీడ్స్ గురించి ఇంట్రొడక్షన్ చేసే ముందు మనం నీడల గురించి తెలుసుకుందాము. ఓకేనా? చూడండి, మనకి నీడలు వచ్చేసి 24 అండి. సైజు 24 ఉంటుంది, 23 ఉంటుంది. మనకు ఫస్ట్ బీడ్స్కి ఇవి తీసుకోవాలి. తర్వాత వచ్చేసి ఐరన్ నీడల్ అండి. చూసారు కదా, మనకు ఇది స్ట్రాంగ్గా ఉంటుందండి ఐరన్ నీడల్ మన బీడ్స్కి. అందుకు ఇవి వచ్చేసి వుడ్ది, కొంచెం అంత స్ట్రాంగ్గా ఉండదు. చూసారు కదా, అలా ఉంటుందండి. మనము ఈ ఐరన్ నీడలు తీసుకున్నామంటే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకేనా? ఇవి బీడ్స్కి సరిపోతుంది, బీడ్స్కి జర్దోస్కి. ఇది వచ్చేసి ఐరన్ నీడలే అండి, ఇది బీడ్స్ నీడలే అండి. అప్పుడు మనం ఫస్ట్ తీసుకున్నాం కదా, తర్వాత ఈ సైజు కొంచెం బీడ్స్ ఎక్కువ వస్తాయండి. ఓకేనా? చూసారు కదా, మన క్లాత్ బట్టి థ్రెడ్ తీసుకుందాం. ఓకేనా? మనం బీడ్స్కి ఎందుకు వాడాలంటే ఈ క్లాత్ బట్టి మన థ్రెడ్ తీసుకుందామండి. అది మన కాటన్ థ్రెడ్ తీసుకుందాం, మిషన్ థ్రెడ్ తీసుకోవాలి. ఓకేనా? సిల్క్ థ్రెడ్ మాత్రం వాడకూడదు. మన జరీ థ్రెడ్ అయినా పర్వాలేదు, మనకు కాటన్ థ్రెడ్ అయినా పర్వాలేదు. ఓకేనా? చూసారు కదా, మనకు ఈ బీడ్స్ ఉన్నాయి కదా, మనకు డల్ గోల్డ్ ఉంటాయండి, మామూలుగా ఇలా ఉంటాయి మనకు బీడ్స్లో. చూసారు కదా, మనకి ఈ బీడ్స్లోనే నేను వాడిన బీడ్స్ చూసారు కదా, పైన మేము క్లాత్ మీద వేసిన ఈ బీడ్స్ కలర్ డిఫరెంట్ ఎలా ఉందో. మళ్ళీ నెక్స్ట్ ఇంకొకటి ఎక్కువ గోల్డ్ కలర్లో ఉంటుందండి. ఇవి చాలా రోజులు రావు. ఓకేనా? డల్గా ఉండేటివి కొద్ది రోజులు వస్తాయండి. మనకు ఎక్కువ కలర్లో ఉన్నాయి కదా, అంత ఎక్కువ రోజులు రావు. ఓకేనా? ఇవి బంచ్ బీడ్స్ అండి, డల్ గోల్డ్ అండి ఇవి బంచ్లో. చూసారు కదా, నెక్స్ట్ హాఫ్ బీడ్స్. మనకు హాఫ్ బీడ్స్ కానీ ఇలా ఉంటాయండి, మనకు డల్ గోల్డ్లో చిక్కుతాయి. ఓకేనా? చూసారు కదా, మన డల్ గోల్డ్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. మనకి ఇవి వర్క్కి ఉపయోగపడతాయి అండి. మనము ఒక ప్లేట్లో తీసేసుకునేసి మనం ఇలా ప్లేట్లో వేసేసుకుందామండి. లేదంటే క్లాత్ పైన వేసామంటే మనం స్టిచ్ చేసేటప్పుడు మనకి చూసారు కదా ఎలా అయిపోతుందో అలా పోతాయండి. అందుకే మనం వచ్చేసి ఇలా ప్లేట్లో కానీ మనకి ఏది అవైలబుల్గా ఉంటే అది దాంట్లో వేసేసుకుందాం. ఓకేనా? చూసారు కదా, మనం ఇప్పుడు వర్క్ చేద్దాము. నేను వచ్చేసి జరీ థ్రెడ్ తీసుకొని వేస్తానండి, జరీ థ్రెడ్తో వేస్తాను. తర్వాత వచ్చేసి కాటన్ థ్రెడ్ ఉంది కదా, వాటితో కానీ వేస్తాను. ఇప్పుడు జరీ థ్రెడ్తో వేద్దాం. చాలా ఈజీగా ఉంటుందండి మనకు ఇలా వేసేసుకునేకి. ఇలాంటి స్టిచ్చెస్ మనకు గ్రాండ్గా కనపడాలంటే ఫస్ట్ వచ్చేసి బీడ్స్ వర్క్, స్టోన్ వర్క్ అండి గ్రాండ్గా కనపడే వర్క్స్లలో. మనం సిల్క్ థ్రెడ్తో మనము అయిపోయింది కదా అండి వర్క్స్ వేసేటివి. ఇప్పుడు వచ్చేసి మనము బీడ్స్తో వర్క్ అనేది ఎలా వేసుకోవాలో చూసేయండి. చూసారు కదా, ఇలా మనము 4th ఫింగర్ ఉంది కదా, 4th ఫింగర్ పట్టుకొనేసి ఇలా మనము వేసేసుకుందాము. చూసారు కదా, స్టిచ్ వేసేసుకునేసి ఫస్ట్ అక్కడ పెట్టేసి ఇలా వేసేసుకుందామండి. మనకు కరెక్ట్గా హాఫ్ బీడ్ కదా, మనకు కరెక్ట్గా వచ్చేటట్టు వేసేసుకుందాం. మనము దగ్గరగా వేసేసుకోవాలండి స్టిచ్ అనేది. ఇప్పుడు నేను 3 స్టిచ్చెస్ వేస్తాను. ఓకేనా? బీడ్ పెట్టాను కదా, తర్వాత 3 స్టిచ్ వేసేసి చూపిస్తాను. తర్వాత నెక్స్ట్ బీడ్స్ పెట్టుకుందాం. ఇప్పుడు మనకి ఈజీగా ఉండే వర్క్ అండి ఇది ఫస్ట్. ఓకేనా? ఇలా మనం థ్రెడ్ లాగేసుకునేసి మనం తర్వాత ఇలా తీసుకుందాం బీడ్స్. ఇలా మనం బీడ్ పట్టుకునేసి మనం నీడలు ఉంది కదా, నీడలు మన 2 హ్యాండ్తో ఇలా పట్టేసుకుని వేసేసుకుందాం మనము. చూసారు కదా, మనం 4th ఫింగర్తో కిందికి మూవ్ చేయాలి, అప్పుడే మనకు అక్కడ కరెక్ట్గా కూర్చుంటుంది. మనకు బీడ్ ఎక్కడ ఉందో చూసేసుకునేసి మనకు థ్రెడ్కి కరెక్ట్గా ఫినిషింగ్ వచ్చేలాగా మనము థ్రెడ్ లాగేసుకొని వేసేసుకుందాం. మనము ఇలా దూరం ఇలా వేసుకున్నామంటే ఇదొక వర్క్ అండి, గ్రాండ్గా బాగుంటుంది. ఇదొక టైపు. ఓకేనా? సరే కదా, మనము 3 వేసేసుకున్న తర్వాత 3 అయినా వేసేసుకోవచ్చు, మీకు లేదంటే ఇంకా లాంగ్ కావాలంటే 5 అయినా వేసేసుకోవచ్చు అండి. స్టిచ్ 5 అయినా వేసేసుకోవచ్చు. మనం కరెక్ట్గా అది ఫినిషింగ్ వచ్చిందా లేదని చూసేసుకోవాలి. బీడ్ చూసారు కదా, ఇలా తిరుగుతున్నప్పుడు మనం కరెక్ట్గా ఫినిషింగ్ అనేది వచ్చేలాగా తీసేసుకొని వేసేసుకుందాం. మనము ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సపోర్ట్ చేయించండి. ఓకేనా? ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్లిప్ చేయకండి, అప్పుడే మీకు అర్థమవుతుంది స్టిచ్చెస్ ఎలా వేసుకోవాలనేసి. ఓకేనా? చూసేయండి. ప్లేలిస్ట్లో కానీ ఉన్నాయండి మగ్గం వర్క్ క్లాసెస్ అని, ఫస్ట్ నుంచి బేసిక్ నుంచి ఉన్నాయి. ఎలా ఉన్నాయో అవి చూసారంటే మీకు ఫస్ట్ అర్థమవుతుంది ఏ స్టిచ్ ఎలా వేసుకోవాలనేసి. ఓకేనా? చూసేసేయండి.
మనం ఇప్పుడు గ్యాప్ ఇచ్చేసి వేసేస్తున్నామండి బీడ్స్. ఓకేనా, మనకి ఇంతే కదండి, మనకు డల్ గోల్డ్లో ఇంకా మనకు అవైలబుల్గా ఉండేటివి బంచ్ బీడ్స్ చాలా ఉంటాయి. ఓకేనా, సైజెస్ ఉంటాయి 2mm 3mm 4mm 5mm 6mm లాగా అలా ఉంటాయండి. ఓకేనా, చూసారు కదా, మనం ఇలా వేసేసుకుందాం. మనం చూసేసుకొని ఇలా వేసేసుకుందామండి. మనం కదిలిచ్చిన కానీ ఆ బీడ్స్ అనేది కదలవు. ఓకేనా, చాలా ఫిట్గా ఉంటాయి వేసేసామంటే. మనం ఇప్పుడు దూరం దూరం పెట్టి వేస్తున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి మనము ఒక్కొక్క బీడు ఎలా స్టిచ్ చేసుకునేది చూపిస్తాను నేను. ఓకేనా, ఇలాగే మనం దూరం దూరం వేసేసుకునేసి కొంచెం గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ థ్రెడ్తో మనం జెర్రీ థ్రెడ్ ఉంది కదా, మనం గోల్డ్ థ్రెడ్ కాబట్టి కొంచెం షైనింగ్ అనేది వస్తుంది, బాగా లుక్ అనేది బాగా కనపడుతుందండి. మనకి బ్లౌజ్కి హ్యాండ్స్ దగ్గర కానీ ఇలా డిజైన్ చేసుకుంటే చాలా గ్రాండ్ కనపడుతుంది. మన బీడ్స్ వర్క్ అంటే చాలా గ్రాండ్గా ఉంటుందండి మన బీడ్స్ వర్క్ వేసేసామంటే. ఓకేనా, చూసారు కదా, మనకు ఫినిషింగ్ అనేది చాలా బాగుంది. చూసే కానీ చాలా గ్రాండ్గా ఉందండి. ఇప్పుడు వచ్చేసి నేను ఫస్ట్ షుగర్ బీడ్స్ పెట్టేసి నేను 2 వేసానండి. అందుకే అక్కడ కట్ చేసేసి ఇక్కడ మీకు 1 బీడ్ ఎలా పెట్టాలనేసి బంచ్ బీడ్స్లో డల్ గోల్డ్ ఉంది కదా, అవి పెట్టేస్తున్నానండి. మనం ఫస్ట్ మనం థ్రెడ్ తీసుకునేసి మనకి ఈ సైడ్ స్టిచ్ వేసేసి తర్వాత మనము ఇక్కడ బీడ్స్ చూసారు కదా, నేను ఎలా పెట్టాను ఐరన్ నీడిల్కి వేసేసానండి నేను. ఓకేనా, ఫస్ట్ వచ్చేసి మామూలు నీడిల్తో వేసాను, ఇప్పుడు ఐరన్ నీడిల్తో వేస్తున్నాను నేను. చూసారు కదా, ఒక్కొక్కటే వేస్తున్నానండి నేను. 1 బీడే వేసేసి చూపిస్తున్నాను. మనము థర్డ్ ఫింగర్తో వచ్చేసి నేను బీడ్స్ పట్టుకున్నాను, ఫోర్త్ ఫింగర్తో వచ్చేసి నేను బీడ్స్ని కిందికి మూవ్ చేస్తున్నాను. చూసారు కదా, ఇలా వదిలేసామంటే కొంచెం ఇలా పడిపోతాయండి. అప్పుడు పడేటప్పుడు మనము కరెక్ట్గా పడడానికి మనం ఫోర్త్ ఫింగర్ తీసేసుకునేసి ఇలా కిందికి వేసేయాలండి. చూసారు కదా, ఇలా మన థ్రెడ్ దగ్గర ఆగిపోతుంది కదా, అక్కడ నుంచి ఫోర్త్ ఫింగర్స్తో మనం మూవ్ చేసామంటే కరెక్ట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది. చూసారు కదా, చాలా బాగుంటుందండి వర్క్ అనేది. దగ్గర చూసారు కదా, కొంచెం కానీ గ్యాప్ లేదు, మనకు థ్రెడ్ అనేది ఎక్కడా కనిపించలేదు మనకి. ఓకేనా, నేను కాటన్ థ్రెడ్ తీసుకొని వేస్తున్నాను, అంటే మిషన్ థ్రెడ్ తీసుకునేసి వేస్తున్నాను. వర్క్ ఫాస్ట్గా అయిపోవాలంటే మనకి ఇలా ఐరన్ నీడిల్ తీసుకునేసి బీడ్స్ ఎక్కువ పడతాయి కదా, ఆ నీడిల్ తీసుకునేసి మనం వర్క్ చేసుకోవాలండి. ఓకేనా, అప్పుడు మనకు ఫాస్ట్గా మనకు వర్క్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది మనకి. మనం 24 సైజు ఉంది కదా, ఆ నీళ్ళు తీసుకుంటే అంత మనకి ఎక్కువ పడవండి, 3-4 మాత్రమే బీడ్స్ అందులో ఉంటాయి. ఓకేనా, ఇలా తీసుకున్నామంటే మనకు ఎక్కువగా చూసారు కదా, 1 టైం వేసేకి మనకి ఎంతవరకు ఎన్ని బీడ్స్ వచ్చేసాయో ఇలా అయిపోతుంది. ఫినిషింగ్ మనకు ఫాస్ట్గా అయిపోతుందండి మనకి వర్క్ అనేది. చూసారు కదా, ఈ వర్క్ ఫినిషింగ్ కానీ ఎంత బాగుందో, స్ట్రైట్గా వచ్చేసాయి బీడ్స్ కానీ. నేను 3 సైజు వేస్తున్నాను అండి బీడ్స్. చూసారు కదా, మనం 1 ఎలా వేసేసుకుంటున్నామో, స్ట్రైట్ లైన్కి అయితే 1 వేసుకోవచ్చు, 2 వేసేసుకోవచ్చు అండి, ఏం ప్రాబ్లం లేదు. మనకు సర్కిల్ లాగా ఇలా వేసుకోవాలంటే మాత్రం మనకు 1 వేసుకోవాలండి. 2 అలా వేసుకున్నామంటే 3 అట్లా మనకు ఫినిషింగ్ అనేది కరెక్ట్గా రాదు. మనకు ఈ బీడ్స్ అనేది మూవ్ అవుతూ ఉంటాయండి. ఓకేనా, స్ట్రైట్ లైన్కి అయితే మనం 3 వేసుకున్నా 2 వేసుకున్నా ఏం కాదు, ఫినిషింగ్ బాగుంటుంది. ఓకేనా, మనకు సర్కిల్ లాగా ఇలా ఫ్లవర్ షేప్ లాగా ఇలా వేసుకునేటప్పుడు మనకు వచ్చేసి 1 వేసేసుకుందాం మనము. ఓకేనా, చూసారు కదా, ఇక్కడ ఎన్నాట వేసుకుందాము. చూసారు కదా, ఇప్పుడు నేను షుగర్ బీడ్స్ తీసుకునేసి వేస్తానండి. ఇప్పుడు నేను 2 ఎలా వేయాలో చూపిస్తాను. ఓకేనా, ఫస్ట్ మనము
తీసుకుందాం, థ్రెడ్ తీసేసుకుందామండి. థ్రెడ్ తీసుకునేసి మళ్ళీ ఒక చిన్న నాట్ వేసేసుకుందాము. ఓకేనా, ఒక చిన్న నాట్ వేసేసుకొని చూపిస్తాను బీడ్స్. చూసారు కదా మనకు ఐరన్ నీడిల్కు ఎన్ని బీడ్స్ పట్టాయో. చూసారు కదా మనం ఎన్ని పెట్టుకోవచ్చో బీడ్స్కి అనేది. బీడ్స్ నీడిల్కి మనం ఇక్కడ 2 వేసేసుకుందామండి నీడిల్కు. చూసారు కదా మనం 2 వేసుకొని స్టిచ్ వేసేసుకుందాం. మనము షుగర్ బీడ్స్ అండి ఇవి. ఓకేనా, చూసారు కదా షుగర్ బీడ్స్ మనము 2 అయినా వేసుకోవచ్చు, 3 అయినా వేసుకోవచ్చు అండి. స్ట్రైట్ లైన్కి అయితే 2 అయినా వేసుకోవచ్చు, 3 అయినా వేసేసుకోవచ్చు. ఓకేనా, మనకు సర్కిల్ లాగా అలాగ ఉన్నాయంటే మనకు ఫ్లవర్స్కి లీవ్స్కి ఉన్నాయి కదా, అప్పుడు వచ్చేసి మనము 2 అయినా 1 అయినా వేసేసుకున్నామంటే బాగుంటుంది. లేదంటే మనకి మూవ్ అవుతాయండి స్టిచ్ వేసేటప్పుడు. ఓకేనా, స్టిచ్ వేసిన తర్వాత బీడ్స్ మనము కదిలించామంటే మూవ్ అవుతాయి. అందుకే మనకు కరెక్ట్గా ఫినిషింగ్ అనేది కరెక్ట్గా ఉండాలంటే మనము ఇలా 1 2 అయినా వేసేసుకోవచ్చు బీడ్స్. ఓకేనా, చూసారు కదా 2 వేస్తున్నాను. ఈ వర్క్ అనేది చాలా గ్రాండ్గా ఉంటుందండి. మనం వేసుకున్నామంటే చాలా గ్రాండ్ డిజైను. మనం ఇప్పుడు వచ్చేసి ఇంకా బీడ్స్ చూసారు కదా ఎంత బాగుందో. మనం ఇప్పుడు 3 వేసాం కదా, చూడండి ఎలా ఉందో. చూసారు కదా బీడ్స్ ఎంత స్ట్రైట్గా ఎంత బాగున్నాయో. మన స్టిచ్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. స్టిచ్ చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. చూసారు కదా ఎంత బాగుందో ఫినిషింగ్. చూసేకి చాలా బాగుందండి, బ్యూటిఫుల్గా ఉంది. మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, సపోర్ట్ చేయించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.